ఏప్రిల్ 11, 12 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో వైకల్యాలున్న వ్యక్తులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రారంభించడం అనే ప్రాజెక్టు కోసం భారతదేశం యుఎన్ అభివృద్ధి భాగస్వామ్య నిధి కింద సియెర్రా లియోన్కు $9,90,000 ఆర్థిక గ్రాంట్ను ప్రకటించింది. యుఎన్డిపితో అమలు చేయబడిన ఈ చొరవ సియెర్రా లియోన్ జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, సాంకేతిక ప్రాప్యత, పని సహకారాలు మరియు సూక్ష్మ రుణాలపై దృష్టి పెడుతుంది. ఇది భారతదేశం యొక్క సమ్మిళిత అభివృద్ధి, దక్షిణ సహకారం మరియు స్థిరత్వం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సియెర్రా లియోన్తో దాని అభివృద్ధి సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది లైన్స్ ఆఫ్ క్రెడిట్, ఈవిబిఏబి, ఐటిఇసి మరియు ఐసిసిఆర్ స్కాలర్షిప్ల నుండి కూడా ప్రయోజనం పొందుతుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా మరియు ప్రపంచవ్యాప్తంగా 4వదిగా బంగ్లాదేశ్, భూటాన్ మరియు క్యూబా తర్వాత మారిషస్ మారింది. ఇది దాని స్వచ్ఛమైన ఇంధన పరివర్తనలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఐఎస్ఏ యొక్క వ్యూహాత్మక పత్రమైన సిపిఎఫ్ సౌరశక్తిపై దీర్ఘకాలిక సహకారాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. మారిషస్ యొక్క స్థిరమైన అభివృద్ధి మరియు ఇంధన భద్రతా లక్ష్యాలకు అనుగుణంగా వినూత్నమైన స్కేలబుల్ సౌర పరిష్కారాలు మరియు అనుకూలీకరించిన దేశ భాగస్వామ్య వ్యూహం ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము స్లోవాకియాలోని నిత్రా నగరంలో ఉన్న కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఇది ఆమె స్లోవాకియా మరియు పోర్చుగల్కు జరిగిన 4 రోజుల రాష్ట్ర పర్యటన చివరి రోజులో జరిగింది. ఈ గౌరవం ఆమె ప్రఖ్యాత ప్రజాసేవ, సామాజిక న్యాయం, విద్య, మహిళా సశక్తీకరణ మరియు సాంస్కృతిక పరిరక్షణకు చేసిన కృషిని గుర్తించడాన్ని జరుపుకుంటుంది. ఇది సమగ్ర పాలనను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషిని మరియు సంతాలీ భాషను గుర్తించడం కోసం ఆమె చేసిన ప్రాముఖ్యమైన ఉపకరణాలను చూపిస్తుంది. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న గ్లోబల్ ప్రభావాన్ని సూచిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో 3,880 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులపై శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఇది మౌలిక సదుపాయాలు, విద్య, శక్తి, చట్ట అమలు, ప్రజా సంక్షేమం మరియు సాంస్కృతిక వారసత్వంపై దృష్టి పెడుతుంది. ప్రధాన హైలైట్లు: 980 కోట్ల రోడ్డు కనెక్టివిటీ, 1,820 కోట్ల శక్తి ప్రాజెక్టులు, కొత్త కాలేజీలు, పుస్తకాలయాలు మరియు అంగన్వాడీలు, జల్ జీవన్ మిషన్ పథకాలు, ఘాట్ పునరుద్ధరణ, సౌర విద్యుత్ ప్లాంట్ మరియు ఎంఎస్ఎంఈలు మరియు గ్రామీణ కళాకారులకు మద్దతు. ఈ కార్యక్రమం వైద్య ఆరోగ్య కార్డులు, స్థానిక ఉత్పత్తులకు జిఐ సర్టిఫికేట్లు మరియు పాలు రైతులకు 105 కోట్ల బోనస్ను కూడా కలిగి ఉంటుంది. ఇది నగరాన్ని ఆధునికీకరించడంలో పాత వారసత్వాన్ని కాపాడడమే లక్ష్యంగా ఉంది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి 2025 ఏప్రిల్ 9న ఢాకాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రంలో తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇది 1950 నుండి భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక డిప్లొమసీని పెంచడం మరియు భారత-బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో తన వారసత్వాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సంప్రదాయ ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి. ఇవి సమృద్ధిగా కళాత్మక మరియు విద్యా మార్పిడిని చూపించాయి. బంగ్లాదేశ్లో ఐసిసిఆర్ ఉనికిలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ మరియు ఇండియన్ కల్చరల్ సెంటర్ ఉన్నాయి. ఇవి సంగీతం, నృత్యం, సినిమాలు మరియు వర్క్షాపులు వంటి విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవచ్ 5.0 తదుపరి తరగతి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను ప్రకటించారు. ఇది ముంబై యొక్క పట్టణ రైలు సేవలను, ట్రైన్ హెడ్వేను తగ్గించి 30% పెంచుతుంది. డిసెంబర్ 2025 నాటికి అభివృద్ధి చేయదలిచిన ఈ సిస్టమ్
భద్రతను పెంచుతూ లోకో పైలట్లు ఆటో బ్రేకింగ్తో మద్దతిస్తుంది మరియు కఠిన వాతావరణంలో కూడా సాఫీగా పనిచేస్తుంది. 17,000 కోట్ల పెట్టుబడితో ఈ అప్గ్రేడ్ దాదాపు 80 లక్షల రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనాన్ని అందిస్తుంది. మునుపటి 3,500 ట్రైన్ల రోజు నుండి ట్రైన్ల ఫ్రీక్వెన్సీని పెంచి మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు సేవా డెలివరీ ద్వారా జరుగుతుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యం అని పేరు పెట్టిన కొత్త వన్యజీవి అభయారణ్యాన్ని సగడ్ జిల్లాలో ప్రకటించింది. ఇది 258.64 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అంబేద్కర్ జయంతి ముందుగానే ఈ అభయారణ్యం ఉత్తర్ సగడ్ అటవీ విభాగంలో ఉన్న బందా మరియు షాహ్గఢ్ తహసీల్ను కలిపి వన్యప్రాణి సంరక్షణను పెంచడం, ఈకో సంస్కృతిలోపు మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారకంగా పేరు పెట్టబడిన ఈ అభయారణ్యం సామాజిక విప్లవం మరియు పర్యావరణ పరిరక్షణను కలుపుతూ ఇది భారతదేశం యొక్క టైగర్ స్టేట్లో 25వ వన్యజీవి అభయారణ్యంగా అవతరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రీ ముఘల్ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి 2025 ఏప్రిల్ 8న కుల్తాబాద్ పేరును పునఃనామకరణ చేసి రత్నపురగా మార్చింది. ఇది సామాజిక న్యాయం మంత్రి సంజయ్ సిర్సత్ ప్రకటించారు. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉన్న కుల్తాబాద్ ఔరంగజేబ్ సమాధి మరియు అజంషా అసఫ్జా సమాధులను కలిగి ఉంది. దీనిని మొఘల్ యుగంలో పేరు మార్చారు. ఈ నిర్ణయం బీజేపీ, శివసేన గూటి చరిత్ర మరియు సాంస్కృతిక గుర్తింపులను పునరుద్ధరించే యత్నంగా ప్రచారం చేయబడింది. ఇది రాజకీయ చర్య కాకుండా పునరుద్ధరణగా చూపబడింది. సిర్సత్ ఔరంగజేబ్ను ఉత్పీడకుడుగా విమర్శించి ఈ స్మారక స్తూపం రక్షణ స్థితి మీద చర్చలు రేకెత్తించారు. 2025 నీలగిరి తహర్ జనగణన 2025 ఏప్రిల్ 24-27, 2025 మధ్య కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఇది ఇరావికులం నేషనల్ పార్క్ యొక్క 50వ వార్షికోత్సవాన్ని గుర్తించడం కోసం జరుగుతుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో నీలగిరి తహర్ యొక్క అతిపెద్ద జనాభాను నివసించే ప్రదేశం. 1300 పైగా పాల్గొనేవారు కెమెరా ట్రాప్స్, పెలెట్ నమూనాలు మరియు బౌండెడ్ కౌంట్ పద్ధతులు వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించి ఈ జనగణన నిర్వహించనున్నారు. ఇది ఈ ప్రాణి జాతుల జనాభా మరియు పంపిణీని పర్యవేక్షించడానికి మరియు అంచనా వేయడానికి లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం 2 రాష్ట్రాల్లోని 265 జనగణన బ్లాక్లలో జరుగుతుంది. ఇది ఈ ముఖ్యమైన పర్వత ఎకోసిస్టమ్ సూచిక కోసం సంరక్షణ యత్నాలను బలపరుస్తుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ఏప్రిల్ 8-10, 2025 వరకు Su-30 MKI విమానాలను ఉపయోగించి గౌరవ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ LRGB పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 1000 కిలోల బాంబు సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో పిన్ పాయింట్ ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఇది భారతదేశ స్వదేశీ వాయు ప్రయోగ ఆయుధ వ్యవస్థలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. కెమెలాక్ మరియు DGAQA మద్దతుతో RCI ARDE మరియు ITR చాందీపూర్ ద్వారా అభివృద్ధి చేయబడిన గౌరవ్ భూమి లక్ష్యాలకు వ్యతిరేకంగా బహుళ వార్హెడ్ కాన్ఫిగరేషన్లలో పరీక్షించబడింది. డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా చట్ట అమలును ఆధునీకరించడంలో దాని పాత్రను గుర్తించి ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు దోషిగా నిర్ధారించే పోర్టల్ ఏప్రిల్ 9, 2025న పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డును గెలుచుకుంది. టెక్నికల్ సర్వీసెస్ యూనిట్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ పోర్టల్ మాఫియా సంబంధిత నేరాలు, పోక్సో మరియు అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల ట్రాకింగ్ను మెరుగుపరుస్తుంది. వేగవంతమైన దర్యాప్తులు, సకాలంలో ఛార్జిషీట్ దాఖలు మరియు మెరుగైన కోర్టు విచారణ సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ చొరవ పారదర్శకత, జవాబుదారీతనం మరియు న్యాయం అందజేయడాన్ని వేగవంతం చేస్తుంది.
పోలీసింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మిస్తుంది. 2028లో 100వ ఆస్కార్ అవార్డులతో ప్రారంభించి ఉత్తమ స్టంట్ డిజైన్ కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. పరిశ్రమ ప్రముఖుల సంవత్సరాల వాదన తర్వాత చిత్ర నిర్మాణంలో స్టంట్ నిపుణుల కీలకమైన సహకారాన్ని ఈ చారిత్రాత్మక నిర్ణయం గుర్తిస్తుంది. ఇది సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సాంప్రదాయ అవార్డుల విభాగాలలో చాలా కాలంగా విస్మరించబడిన ఆధునిక చిత్ర నిర్మాణంలో స్టంట్ పనిని ముఖ్యమైన అంశంగా గుర్తిస్తుంది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ పంచాయతీ అభివృద్ధి సూచిక బేస్లైన్ నివేదికను విడుదల చేసింది. 9 స్థానికీకరించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యం థీమ్లలో 2.5 లక్షలకు పైగా గ్రామ పంచాయతీల పనితీరును అంచనా వేయడానికి డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్ను అందిస్తోంది. 2,16,285 జీపీలు ధృవీకరించబడిన డేటాను కలిగి ఉండటంతో PAI అట్టడుగు స్థాయిలో ఆధారాల ఆధారిత ప్రణాళిక, సమ్మిళిత పాలన మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. జీపీలను ఫ్రంట్ రన్నర్లు, పెర్ఫార్మర్లు, ఆస్పిరెంట్లు మరియు బిగినర్స్గా వర్గీకరించారు. ఈ రౌండ్లో ఎవరూ అచీవర్లు లేరు. ఫ్రంట్ రన్నర్ జీపీలలో గుజరాత్ 346 మరియు తెలంగాణ 270 అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్లు అత్యధికంగా ఆస్పిరెంట్లను కలిగి ఉండగా గ్రామీణ పాలనలో మెరుగుదల కోసం